హలో మిత్రులారా, అభిరామ్స్ గ్రూప్స్ అకాడమీకి స్వాగతం. మనం ఏపీ హిస్టరీలో భాగంగా ఇంతవరకు ప్రాచీన చరిత్ర, శాతవాహనులు, ఇక్ష్వాకులు నేర్చుకున్నాము. తర్వాత తదుపరి అంశమైనటువంటి వేంగి చాళుక్యులు అనే అంశం గురించి మనం నేర్చుకుందాం. ఈ వేంగి చాళుక్యులు ఎప్పటి నుంచి ఎక్కడి వరకు పాలించారు, వీరి జన్మస్థానం ఎక్కడది, ఏ విధంగా వీరు అధికారంలోకి వచ్చారు అనే విషయాల గురించి మనం పూర్తిగా ఈరోజు చర్చించుకుందాం. వేంగి రాజధానిగా పాలించినందున తూర్పు చాళుక్యులు వేంగి చాళుక్యులుగా ప్రసిద్ధి చెందినారు. వీరు చంద్రవంశీయ చక్రవర్తులు. ఈ దేని రాజధానిగా పాలించినందుకు వీళ్ళకు వేంగి చాళుక్యులు అనే బిరుదు వచ్చిందంటే, వేంగి రాజధానిగా పాలించినందుకు వేంగి చాళుక్యులు అనే బిరుదు వచ్చింది. అదేవిధంగా వీళ్ళు తూర్పు చాళుక్యులు అంటున్నాం కదా, ఈ తూర్పు చాళుక్యులు అంటే పశ్చిమ చాళుక్యులు కూడా ఎవరో ఉంటారు కదా, ఆ పశ్చిమ చాళుక్యుల గురించి కూడా తర్వాత మనం నేర్చుకుందాం. ఈ చాళుక్య అనే పదం ఎలా వచ్చింది అనే దాని గురించి మనం వివరించుకుంటే, ఈ చాళుక్య అనే పదం నాగార్జునకొండ శాసనం ఒక విషయాన్ని చెప్తుంది. ఆ విషయం ఏమిటంటే, ఇక్ష్వాకులు సామంతుడు కందక చెలకరమ్మనే కానివాడు ఉన్నాడని మనకు ఇక్ష్వాకుల పాఠంలో మనం చదువుకున్నాం కదా. ఈ కందక చెలకరమ్మనేక అనే పదం నుండే ఈ చాళుక్య అనే పదం ఉద్భవించింది అని చెప్పవచ్చు. ఈ కందక చెలకి రమ్మనేక అనేవాడు హిరణ్య రాష్ట్రాధిపతి, అంటే ఇక్ష్వాకుల కాలంలో హిరణ్య రాష్ట్రానికి అధిపతిగా ఉన్నాడు. హిరణ్య రాష్ట్రాన్ని పాలించిన వాడు అంటే ఇక్ష్వాకుల సామంతుడైనటువంటి కందక చెలిక రమ్మనేక నేటి కర్నూలు కడప ప్రాంతంగా పిలువబడే హిరణ్య రాష్ట్రాన్ని పాలించినాడు. ఈ కందక చెలిక రమ్మనేకలో ఉన్నటువంటి చెలికె అనే పదమే తర్వాత సల్కి, సలుకి, చలుకి, చల్క్య, చాళుక్య, చలక్య, చాళుక్య అనే పదంగా రూపాంతరం చెందింది. ఇలా చాళుక్య అనే పదం ఎలా వచ్చిందంటే, ఇక్ష్వాక సామంతుడైనటువంటి కందక చెలిక రమ్మనేక అనే పదంలో ఉన్నటువంటి చలికె అనే పదం నుండి ఇలా భిన్న భిన్నాలుగా రూపాంతరం చెందుతూ చివరికి చాళుక్య అనే పదం ఏర్పడింది అని మనకి ఏ శాసనం చెప్తుంది అంటే, నాగార్జునకొండ శాసనం చెప్తుంది. ఈ చాళుక్య అనే పదానికి ఆధారం ఇస్తూ కడప జిల్లాలో ఒక ఆధారం దొరికింది. ఆ ఆధారం ఏమిటంటే, చాళుక్య వంశం ఎలా ఉద్భవించింది, ఈ కడప కర్నూలు ప్రాంతంలోనే వీళ్ళు జన్మించారు అనే దానికి ఆధారంగా మనకు కడప జిల్లాలో ఉన్నటువంటి ముడివేము గ్రామం చాళుక్య వంశ కథలో మనకి కనిపిస్తుంది. ఏ గ్రామము చాళుక్య వంశ కథలో కనిపిస్తుంది అంటే, చాళుక్య వంశం ఎలా ఉద్భవించింది, ఎలా పుట్టింది అనే కథలో ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ముడివేమి అనే గ్రామం ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ చాళుక్యులు కూడా ఇక్కడ అంటే కడప కర్నూలు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అయి ఉండొచ్చు అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అదేవిధంగా వీరి వంశానికి చెందిన మూల పురుషుడు అంటే రాజ్యాన్ని స్థాపించకపోయినంటే వీళ్ళకి జన్మ ఇచ్చింటాడు కదా ఎవరు, ఈ చాళుక్యులకి. అతడు ఎవరంటే విష్ణుభట్టు. ఈ విష్ణుభట్టు ఎక్కడ ఉండేవాడు అంటే ఈ ముడివేము గ్రామంలోనే నివసించినట్లు ప్రస్తుత ఈ శాసనంలో చాళుక్య వంశానికి మూల పురుషుడైన విష్ణుభట్టు కడప జిల్లాలో ఉన్నటువంటి ముడివేము గ్రామంలో ఉండేవాడు అని మనకు తెలుస్తుంది. అసలు వేంగి చాళుక్యులు ఎలా వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటే, ఇది కర్ణాటక ప్రాంతంలో ఇది బాదామి చాళుక్య రాజ్యం. ఈ బాదామి చాళుక్య రాజ్యం తూర్పు దిగ్విజయ యాత్రలలో భాగంగా ఇటు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించడానికి రెండవ పులకేశి, ఈ బాదామి చాళుక్యులలో గొప్పవాడైనటువంటి రెండవ పులకేశి కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించడానికి బయలుదేరాడు. ఇలా ఈ ప్రాంతాలను పాలిస్తున్నటువంటి ఈ దుర్జయులను, విష్ణుకుండలను ఓడించి ఈ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఎవరంటే రెండవ పులకేశి. ఈ రెండవ పులకేశి బాదామి చాళుక్యులలోనే గొప్పవాడు. ఇతను మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి దిగ్విజయాత్రలు కూడా కొనసాగించాడు. ఆ విధంగా నర్మదా నది తీరంలో వృషభూతి వంశానికి చెందినటువంటి హర్షవర్ధుని కూడా ఓడించాడని ఇతని చరిత్ర మనకు తెలుస్తుంది. ఈ విధంగా వీరపురుషుడైనటువంటి రెండవ పులకేశి తూర్పు తీర ప్రాంతాలైన కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాలను పాలిస్తున్నటువంటి దుర్జయులను, విష్ణుకుండినులను ఓడించి కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించి తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుని ఈ ప్రాంతానికి ప్రతినిధిగా నియమించినట్లు మనకి ఏ శాసనం చెప్తుంది అంటే, కొప్పారం శాసనం. కొప్పారం శాసనంలో ఏముంది అంటే,
రెండవ పులకేశి ఈ విష్ణుకుండిలను దుర్జయులను ఓడించి కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించి తన తమ్ముడు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుని ఈ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతానికి ప్రతినిధిగా నియమించినట్లు తెలుస్తుంది. అదే విధంగా పిష్టాపురం కొల్లేరు యుద్ధాల గురించి మనకు తెలుపుతున్న శాసనం ఏదంటే ఈ పిష్టాపురం కొల్లేరు యుద్ధాల వల్లే దుర్జయులు విష్ణుకుండలు బలహీనమైనారు. ఎవరెవరంటే దుర్జయులు విష్ణుకుండలు ఏ యుద్ధాల్లో బలహీనమైనారంటే పిష్టాపురం కొల్లేరులో. దీన్ని గురించి రెండవ పులకేశి ఎక్కడ వేయించాడంటే కలబుర్గి జిల్లాలో, అంటే కర్ణాటకలో ఉన్నటువంటి కలబుర్గి జిల్లాలో ఉన్న మాటూరు శాసనంలో ఈ రెండు యుద్ధాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఏ రెండు యుద్ధాల ప్రస్తావన అంటే పిష్టాపురం కొల్లేరు. ఈ విధంగా ఆక్రమించినటువంటి రెండవ పులకేశి ఇలా కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతమే కాక ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు. దీని గురించి ఒక విషయం కూడా తన శాసనాల్లో వివరించాడు. అదేమిటంటే తుమ్మనూరు శాసనంలో వీరి జన్మస్థలము అయినటువంటి ఈ కర్నూలు కడప చాళుక్య విషయంలో తర్వాత భాగమయ్యాయని, ఇక్కడ సంగమేశ్వర ఆలయం ఉంది అని తన తుమ్మనూరు శాసనంలో వివరించాడు. ఎవరంటే రెండవ పులకేశి. బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి వీరి జన్మస్థలం అయినటువంటి, అంటే చాళుక్యుల అనుకుంటున్న ప్రాంతమైనటువంటి కర్నూలు కడప ప్రాంతంలో కర్నూలు కడపలు కూడా తమ చాళుక్య దేశంలో ఒక విషయం అంటే ఒక రాష్ట్రంగా ఉన్నాయి అని చెప్పిన వాడు ఎవరంటే రెండవ పులకేశి. ఏ శాసనంలో అంటే తుమ్మనూరు శాసనంలో. ఈ తుమ్మనూరు శాసనంలో సంగమేశ్వరం, ఈ కృష్ణ తుంగభద్ర నదుల సంగమం దగ్గర ఉన్నటువంటి సంగమేశ్వరం ఆలయం గురించి కూడా ఈ తుమ్మనూరు శాసనంలో రెండవ పులకేశి వివరించాడు. అదే విధంగా పల్లవ రాజైన మహేంద్రవర్మను కూడా ఈయన ఓడించినట్లు మనకు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ విధంగా దక్షిణాపథాన్ని మొత్తం తన గుప్పెట్లకు పెట్టి తెచ్చుకున్న రాజు ఎవరంటే రెండవ పులకేశి. ఈ విధంగా వీరి వంశానికి చెందిన వారే ఈ తూర్పు లేదా వేంగి చాళుక్యులు. ఎందుకంటే వీరి సోదరులే కాబట్టి వీరికి కూడా ఎలాగా ధైర్య సాహసాలు వీరత్వాలు ఉంటాయో తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధన్ కూడా ఇలాంటి లక్షణాలే వచ్చాయి. ఈ విధంగా వీరి వంశ స్థాపన ఆంధ్రాలో జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. కొంతమంది చరిత్రకారులు వీరి జన్మస్థలం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. వీరు అగ్నికుల క్షత్రియులని చెప్తుంది ఎవరంటే పృథ్వీరాజ్ రాసో. ఈ పృథ్వీరాజ్ రాసో ఏమని చెప్పాడంటే అగ్నికుల క్షత్రియులని చెప్పినాడు. కొంతమంది దక్షిణ భారతదేశమే వీరి జన్మస్థలము అని చెప్పినారు. పర్ఫెక్ట్ గా ఎక్కడ అని వీరు చెప్పలేదు. ఎందుకంటే వీరు కూడా కొంతమంది మాతృ సంగనాలు ధరించడం వల్ల దీన్ని తీసుకోవచ్చు. మాతృ సంగనాలు శాతవాహన కాలంలో ధరిస్తారు కదా, ఆ విధంగా కొంతమంది దక్షిణ భారతదేశంలో ఉండే రాజులు కూడా మాతృ సంజ్ఞాలను ధరించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరి జన్మస్థలము దక్షిణ భారతదేశమే అయిండొచ్చు అని తెలిపారు. కొంతమంది తెలంగాణ రాష్ట్రం అంటే కర్నూలు కడప ప్రాంతం, దీనికి కొద్దిగా శాసన ఆధారాలు లభిస్తున్నాయి. నాగార్జున కొండలో ఉన్నటువంటి శాసనం వీరి గురించి చెప్తుంది. నాగార్జున కొండలో ఉన్నటువంటి శాసనం ఏమిటంటే వీరి తెలంగాణ రాష్ట్రం అంటే మనం గతంలోనే తెలుసుకున్నాం కదా, ఇది నేటి కర్నూలు కడప ప్రాంతం అని తెలుసుకున్నాం. కొంతమంది ఈ దుర్గా దీక్షిత్ అనేవాడు మహారాష్ట్ర అని తెలిపాడు. మహారాష్ట్ర చాళుక్యుల జన్మస్థలం అని తెలిపిన వాడు ఎవరంటే దుర్గా దీక్షిత్. వీరి జన్మస్థలము కర్ణాటకే అని తెలిపిన వాడు డిసి సర్కార్, దినేష్ చంద్ర సర్కార్ చాలా విషయాలు మన తెలుగు ప్రాంతాల గురించి చెప్పినాడు. ఏ విషయాలు అంటే శాతవాహనుల కాలానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పాడు. ఇది ఈ చాళుక్యుల జన్మస్థలం ఎలా వచ్చింది, ఎవరెవరు ఏ ప్రాంతాల్లో వీళ్ళు చాళుక్యులు జన్మించారనే విషయాలను చెప్పారు. ముఖ్యంగా ఈ చాళుక్యులు ఎక్కడి నుంచి వచ్చారంటే మనకు కర్ణాటక ప్రాంతం అయినటువంటి బాదామి లేదా వాతాపి ప్రాంతం నుండి వచ్చి మన ఆంధ్ర ప్రాంతాలను ఆక్రమించుకొని చాలా సంవత్సరాలు, అంటే దాదాపు 400 సంవత్సరాల పైగా పాలించినటువంటి ఈ వేంగి చాళుక్య రాజవంశంలోని మనం రాజుల గురించి తెలుసుకుందాం. వీరి జన్మస్థలము దక్షిణ భారతదేశం అని, వీరు మాతృసంగంలో ధరిస్తారు అని కూడా చెప్పుకున్నాం. మరి ముఖ్యంగా ఏ మాతృసంగనాల్లో ధరించారంటే హారతి
పుత్ర. ఈ మాతృ సంజ్ఞాలను ఇక్ష్వాకులు కూడా ధరించినారు. ఎవరంటే హారతి పుత్ర అనే మాతృ సంజ్ఞాలను ఇక్ష్వాకులు, కదంబులు మొదలైన ఈ దక్షిణ భారతదేశాన్ని పాలించే రాజులు కూడా పెట్టుకున్నారు కదా. ఈ విధంగా వీరి ప్రాంతము దక్షిణ భారతదేశం, వీరి జన్మస్థలము దక్షిణ భారతదేశంలో మనం స్పష్టంగా కూడా చెప్పవచ్చు. అదే విధంగా రాజరాజ నరేంద్రుడి నందంపూడి శాసనం ప్రకారం వీరు ఉత్తర భారతదేశం నుండి వచ్చారు అని తెలిపినాడు. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంకి వచ్చి తమ రాజ్యాన్ని విస్తరించుకున్నారని తెలిపినది ఎవరంటే రాజరాజ నరేంద్రుడి కాలంలో వేసినటువంటి నందంపూడి శాసనం. ఎందుకు వీరు ఉత్తర భారతదేశం నుండి వచ్చినట్లు చెప్తున్నారంటే దాదాపు దక్షిణ భారతదేశంలో ఉండేవారు అనార్యులు, ఉత్తర భారతదేశంలో ఉండేవారు ఆర్యులు అని. ఇలా ఆర్యులు కంటే అనార్యులు తక్కువ వారు అనే విషయాన్ని రూపుమాపడానికి ఈ రాజరాజ నరేంద్రుడి కాలంలో వీరు ఉత్తర భారతదేశం నుండి వచ్చి దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించుకున్నారు అనే విషయాన్ని మనం తెలపవచ్చు. శాతవాహన అనంతరం సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఈ వేంగి చాళుక్యులను మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా వేంగి చాళుక్యులలో మొట్టమొదటి వాడు ఎవరు రాజ్య స్థాపకుడు అంటే కుబ్జా విష్ణువర్ధనుడు. ఇతడు రెండవ పులికేశి ప్రతినిధిగా ఉన్నాడు అని చెప్పాం కదా. మనం 2 శాసనాలు కూడా చెప్తున్నాయి అని చెప్పి మాటూరు, కొప్పారం శాసనాల ప్రకారం ఈ వేంగి ప్రతినిధిగా రెండవ పులికేశి నియమించాడని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం ఇతను పిఠాపురం లేదా ఇష్టాపురం రాజధానిగా పాలించినట్లు తెలుస్తుంది. కుబ్జ విష్ణువర్ధనుని రాజధాని ఇష్టాపురం లేదా పిఠాపురం. మనము వేంగి రాజధానిగా పాలించుకున్నందుకు వీరు వేంగి చాళుక్యులు అయ్యారని చెప్పుకున్నాం కదా. వీరి తొలి రాజధాని ఏది అంటే పిఠాపురం లేదా ఇష్టాపురం. దీన్ని బలపరుస్తున్నది ఏమంటే రెండవ విష్ణువర్ధనుడి తేరాల శాసనం. ఈ శాసనాలు చాలా ఉంటాయి కానీ కొన్ని మాత్రం చాలా ఇంపార్టెంట్. కొద్ది వరకు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే తూర్పు చాళుక్యులు అనే అంశమే కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎక్కువ మంది రాజులు ఉంటారు. దాన్ని కొద్దిగా రూపం ఆపడానికి నా వంతు ప్రయత్నం ముందుగానే ఒక వీడియో చేసి పెట్టాను. దాన్ని చూసి తర్వాత ఈ పఠనం చదువుకుంటే కొద్దిగా బాగా అర్థం అవ్వచ్చు. ఈ కుబ్జా అంటే గునివాడు, అంటే కొద్దిగా ఇతనికి గూని ఉండేది, అంటే కొద్దిగా వంగుకొని ఉండేవాడు. ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు క్రీస్తు శకం 624లోనే స్వతంత్ర వేంగి రాజ్యాన్ని స్థాపించినా కూడా పశ్చిమ చాళుక్యులు దీన్ని గుర్తించలేదు. ఎప్పుడు గుర్తించారంటే 631లో గుర్తించారు. దాదాపు 7 సంవత్సరాలు ఇతను సొంతంగా కాకుండా పశ్చిమ చాళుక్యుల ప్రతినిధిగానే పాలించినాడు. కానీ ఇతను ఏ సంవత్సరంలో స్వతంత్రంగా ప్రకటించుకున్నాడంటే 624లో ప్రకటించుకున్న ఇతన్ని ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే సొంత సోదరులు కాబట్టి ఇతను 624లో ప్రకటించుకున్నాడు. కానీ వీరి స్వతంత్రాన్ని గుర్తించింది ఏ సంవత్సరంలో అంటే 631లో వీరి స్వతంత్రాన్ని గుర్తించారు. ఎవరంటే పశ్చిమ చాళుక్యులు. కుబ్జ విష్ణువర్ధనుడు పులకేశి దండయాత్రల్లో పాల్గొని ఈ ఆంధ్ర ప్రాంతానికి ప్రతినిధి అయినాడని మనం తెలుసుకున్నాం. ఇతను ఏ బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు అంటే మహారాజు బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు. ఇతడు స్థల, వన, గిరి, నిషేధులను ఆక్రమించడంలో సమర్థుడు. ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. స్థలంలో ఉన్నటువంటి కోటలనైనా ఆక్రమించేవాడు. చుట్టూ వనాలు ఉంటాయి కదా, ఆ కోటల చుట్టూ వాటినైనా ఆక్రమించే శక్తి ఉన్నవాడు. ఈ గిరిలు అంటే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోటలను కూడా సులువుగా ఆక్రమించినాడు. అదేవిధంగా విషయ అంటే రాజ్యాన్ని విషయమైన రాష్ట్రాలుగా విభజించారు కాబట్టి అక్కడ యువరాజులు రక్త సంబంధికులు కూడా పాలిస్తుంటారు కదా. అక్కడ నుండి వారిని ఆ ఉండే ప్రదేశాన్ని కూడా సులువుగా ఆక్రమించేవాడు ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. అందువల్ల ఇతనికి ఏం బిరుదు ఉందంటే ఇటువంటి అన్నిటిని ఆక్రమించేవాడు కాబట్టి ఏ బిరుదు ఉంది అంటే సర్వసిద్ధి అనే బిరుదు ఉంది. ఎవరికంటే కుబ్జ విష్ణువర్ధనుడికి. అదే విధంగా విష్ణుకుండిలను మొదలైన చక్రవర్తులను ఓడించడంతో విషయ సిద్ధి అని కూడా అతనికి పేరు ఉంది. సర్వసిద్ధి అనే పేరు ఎలా వచ్చిందంటే స్థల, వన, గిరి, విషయ దుర్గాలను అవలోకగా ఓడించినాడు కాబట్టి ఇతనికి ఈ అన్ని కోటలను ఓడించే తత్వం కలిగిన వాడు కాబట్టి ఇతనికి సర్వసిద్ధి అనే పేరు కూడా ఉంది. మరో బిరుదు ఏమంటే విషయ సిద్ధి అనే బిరుదు కూడా ఇతనికి ఉంది. ఎందుకంటే విష్ణుకుండిల రాజ్యాలన్నింటినీ ఆక్రమించినాడు కాబట్టి విషయ సిద్ధి
అనే బిరుదు ఉంది. అదే కాక మకరధ్వజ అనే బిరుదు కూడా ఇతనికి కలదు. ఏ బిరుదులు ఉన్నాయంటే అన్ని దుర్గాలను ఆక్రమించడంలో సమర్థుడు అయినందువలన ఇతనికి కల బిరుదు ఏమిటంటే సర్వ సిద్ధి. అదేవిధంగా విష్ణుకుండుల రాజ్యాలను ఆక్రమించడం గాని వల్ల ఇతనికి విశేషసిద్ధి అనే బిరుదు కలిగి ఉంది. మరో బిరుదు మకర ధ్వజ. ఇతను చేసిన మరో గొప్ప విషయం ఏమిటంటే తాను పాల్గొన్న యుద్ధాలలో తనకు సాయం చేసినటువంటి సేనానులను మాండలికులు అంటే పాలకులుగా నియమించారు. మాండలికులు అంటే పాలకులు అని అర్థం. మాండలికులుగా నియమించాడు. ఎవరెవరిని అంటే బుధవర్మకు గిరి పశ్చిమ సీమను ఇచ్చినాడు. గిరివర్మకు ఏ ప్రాంతాన్ని ఇచ్చాడంటే గిరి పశ్చిమ సీమ అంటే గుంటూరు ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించుకోమని ఇచ్చాడు. అదేవిధంగా అటవీ దుర్జయునికి విశాఖలో బడ్డాది ప్రాంతాన్ని ఇచ్చాడు. ఎవరికంటే అటవీ దుర్జయునికి విశాఖలో బడ్డాది ప్రాంతాన్ని ఇచ్చాడు. ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. మరో సేనాని అయినటువంటి కాలకంపన అనేవాడు కూడా ఉండేవాడు. ఇంకోటి సేనాని ఎవరంటే కాల కంపన అనే సేనాని కూడా కొన్ని కాలంలో ఉండేవాడు. ఈ విధంగా సేనానుల సహాయంతో విశాఖపట్నం నుండి నెల్లూరు వరకు ఇతను రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇది రాయలసీమలో కొన్ని ప్రాంతాలు మినహా దాదాపు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇతని ఆధీనంలో ఉండేది. ఎవరి ఆధీనంలో అంటే కుబ్జి విష్ణువర్ధనుని ఆధీనంలో ఉండేది. దేనిని రాజధానిగా పాలించాడంటే పిఠాపురం లేదా ఇష్టాపురం రాజధానిగా పాలించాడు. ఇతడు ఏ మతాన్ని పాటించాడంటే భాగవత మతాన్ని పాటించాడు. తన భార్య ఏ మతాన్ని పాటించిందంటే జైన మతాన్ని పాటించింది. ఇతను భాగవత మతాన్ని పాటించిన తన భార్య జైన మతాన్ని పాటించింది అంటే పరమత సహనం కలిగిన వాడేని దాన్ని చెప్పవచ్చు. ఈ విధంగా కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయినటువంటి అయ్యన్న మహాదేవి కరువారి గణం అనే జైనులకు ఇది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ కేంద్రంగా ఉంటుంది. కరువారి గణం అనే జైనాల గణం ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ కేంద్రంగా ఉంటుంది. వీరి కోసం భద్రయాన కొండపై విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి భద్రయాన కొండపై ఒక బసదిని నిర్మించింది. ఏ బసది అంటే నెడుంబి బసదిని. దీనికోసం ముసినికొండ అనే గ్రామాన్ని కూడా దానం చేసింది. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయినటువంటి అయ్యన మహాదేవి నెడుంబి బసతిని ఎవరి కోసం కట్టించింది అంటే గుజరాత్ కేంద్రంగా ఉన్నటువంటి కరువారు గణానికి. ఎక్కడ కొట్టించింది అంటే భద్రయాన కొండపై. ఇది ఏ ప్రాంతంలో ఉండేది అంటే విజయవాడ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. దీని నిర్వహణకు అంటే దీన్ని జైన సన్యాసులు ఉంటారు కదా వారి కోసం వారు తినడానికి వారికి అవసరమైన సామాగ్రిని కల్పించడానికి ముసినికొండ అనే గ్రామాన్ని దానంగా కూడా ఇచ్చింది. ఇలా వీరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడి రాజ్య విస్తరణ ఎవరికి జరిగిందంటే నాగావళి నది ఉత్తరాన నాగావళి నది, ఇక్కడ శ్రీకాకుళంలో నాగావళి నది ఉంటుంది. దక్షిణాన మానేరు నది అంటే నెల్లూరు జిల్లాలో మనకి కనిపిస్తుంది. దాదాపు రాయలసీమలో కొన్ని ప్రాంతాల మినహా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆధీనంలోకి వచ్చిందని తెలుసుకున్నాం. ఈ కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలోనే యాత్రికుల రాజు అయినటువంటి హుయాన్ సాంగ్ ఇతను ఏ దేశస్తుడు అంటే చైనా దేశస్తుడు ఆంధ్రాలో పర్యటించి వీరి సమయంలో వచ్చినప్పుడు కుబ్జ విష్ణువర్ధని సమయంలో వచ్చిన హుయాన్ సాంగ్ ఆంధ్రాలో పరిస్థితులను శీకి గ్రంథంలో వివరించాడు. ఈ విధంగా శ్రీకాకుళంలో నల్లని ఏలుగులు ఉన్నాయని బౌద్ధం ఆంధ్రాలో క్షీణ దశలో ఉందని తెలిపినాడు. ఎవరంటే హుయాన్. ఎందుకు బౌద్ధ మతం క్షీణ దశలో ఉందంటే ఎందుకంటే రాజులు ఎక్కువగా భాగవత మతాన్ని పాటిస్తున్నారు. అప్పటికే దాదాపు బౌద్ధం అంతరించే దశలో ఉంది. ఈ వైదిక మతం పురాణ మతంగా మారి హిందూ మతంగా రూపుదిద్దుకుంటుంది కదా. ఆ విధంగా ఇలా వైదిక మతం కూడా రూపాంతరం చెంది ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళడంతో హుయాన్ సాంగ్ బౌద్ధం క్షీణ దశలో ఉందని చెప్పడానికి ఒక ఆధారం దొరుకుతుంది. ఇలా క్షీణ దశలో ఉన్నా కూడా ప్రతి మతాన్ని సమానంగా చూసిన వాడు ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ విధంగా జైన మతం గురించి చెప్తున్న శాసనం ఏమిటంటే ముసినికొండ శాసనం. ఈ కుబ్జ విష్ణువర్ధనుని కాలంలో జైన మతం కూడా ఉంది అని చెప్తున్న శాసనం అంటే ముసినికొండ శాసనం చెప్తుంది. క్రీస్తు శకం 641లో కుబ్జ విష్ణువర్ధనుడు మరణించడంతో అతని కొడుకు సింహాసనం అధిష్ఠించాడు. ఇతని కాలంలో వేయించినటువంటి శాసనాలు ఏవేవి అంటే చేజర్ల శాసనంలో సగం వరకు తెలుగు పదాలే కనిపిస్తాయి. విజయనగరంలో ఉన్నటువంటి చీపురుపల్లిలో ఒక శాసనం వేయించాడు. అదే విధంగా కొప్పారం ఈ చీపురుపల్లి శాసనంలోనే రెండవ పులకేశి విజయాలను మరియు
మరణం గురించి తెలిపాడు. రెండవ పులకేశి విజయాలను మరణం గురించి కుబ్జ విష్ణువర్ధనుడు ఏ శాసనంలో తెలిపాడంటే చీపురుపల్లి శాసనంలో తెలిపాడు. అదేవిధంగా కొప్పారం శాసనం కూడా ఇతను వేయించాడు. కొప్పారము తిమ్మాపురం శాసనాలను కూడా వేయించాడు. అదేవిధంగా కల్వకొండ శాసనం దేని గురించి తెలుపుతుంది అంటే విశాఖ ఆక్రమణను గురించి తెలుపుతుంది. కుబ్జ విష్ణువర్ధనుడు విశాఖను ఆక్రమించాడని ఏ శాసనం తెలుపుతుంది అంటే కల్వకొండ శాసనం తెలుపుతుంది. ఈ విధంగా తన కాలంలో పిఠాపురం రాజధానిగా ఇతర రాజధానిని పాలించాడు కాబట్టి దానికి గుర్తుగా పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. కుంతి మాధవ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. కుంతి అంటే కుంతి ఆరాధించే, మాధవుడు అంటే కృష్ణుడు. కుంతి ఆరాధించే కృష్ణ దేవాలయాన్ని ఇతడు పిఠాపురంలో కట్టించినట్లు చారిత్రక ఆధారాలు కూడా మనకు లభించాయి. ఈ తిమ్మాపురం శాసనము బ్రాంజ్ అంటే కాంసం. ఈ తిమ్మాపురం శాసనంలోనే కుబ్జ విష్ణువర్ధనుడు ఎలా రాజ్యానికి వచ్చాడు అనే విషయాల గురించి, కుబ్జ విష్ణువర్ధనుడు రాజ్యంలోకి ఎలా వచ్చాడు అనే విషయాలు మనకి ఎక్కడి నుంచి తెలుస్తున్నాయంటే తిమ్మాపురం శాసనాన్ని బట్టి తెలుస్తుంది. కుబ్జ విష్ణువర్ధనుని అనంతరం జయసింహ వల్లభుడు రాజైనాడు. కుబ్జ విష్ణువర్ధనుని అనంతరం రాజైనది ఎవరంటే జయసింహ వల్లభుడు. ఇతని కాలంలోనే పల్లవులు మళ్ళీ బయటకు వచ్చినారు. ఈ రెండవ పులకేశి తర్వాత కొద్దిగా స్తబ్దుగా ఉన్న పల్లవులు మరలా విజృంభణ సాగించారు. ఎందుకంటే ఈ వేంగి చాళుక్యులు కూడా ఈ బాదామి చాళుక్యుల సోదరులే కాబట్టి వీరి మీద కూడా ఒక కన్ను వేద్దామని పల్లవులు ఉన్నారు. ఆ పల్లవుల ఘర్షణ ఎందుకోసం ప్రారంభమైంది అంటే బోయి విహారాల కోసం. ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బోయి ప్రాంతాలు, ఈ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బోయి ప్రాంతాల కోసం ఈ పల్లవులు ఇటువైపు నుండి వేంగి చాళుక్యులు నిరంతరం కొట్టుకోవడం ఎవరి కాలంలో ప్రారంభమైంది అంటే జయసింహ వల్లభుని కాలంలో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఈ బోయి విహారాల కోసం కొట్లాడుకున్న వేంగి చాళుక్యుల పల్లవులలో వేంగి చాళుక్యులదే పైచేయి అయింది అని కొన్ని శాసనాలు తెలుపుతున్నాయి. ఈ శాసనం ఏమిటంటే పెద్ద ముద్దాల శాసనం. ఈ పెద్ద ముద్దాల శాసనం ప్రకారం బోయి కొటాలను జయసింహ వల్లభుడు తన ప్రాంతంలోకి కలుపుకున్నాడు. పెద్ద ముద్దాల శాసనం ప్రకారం బోయిలను ఓడించిన వారు ఎవరంటే జయసింహ వల్లభుడు. ఈ విధంగా బోయిలను ఓడించి వారిలోనే ఉన్నటువంటి పృథ్వీ వ్యాఘ్రమ రాజు సామంతుడిగా ఈ ప్రాంతాలకు నియమించాడు. వారికి చెందినటువంటి బోయిలకు చెందినటువంటి పృథ్వీ వ్యాఘ్రమున్నే ఈ ప్రాంతాలకు సామంతుడిగా నియమించాడు. ఎవరంటే జయసింహ వల్లభుడు. ఇలా జయసింహ వల్లభుడు బోయిలను ఆర్య సంస్కృతిలోకి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే పృథ్వీ వ్యాఘ్రమ అనేది సంస్కృతం రూపం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా బోయిలకు ఆర్య సంస్కృతిని పరిచయం చేసిన వాడు ఎవరంటే జయసింహ వల్లభుడు. ఇందుకోసం ఇతను ఘటికలు విద్యను అభ్యసించే ప్రాంతాలను అంటే వేద పాఠశాలల లాగా ఉండేవి ఘటికలు అన్నమాట. వాటిని కూడా స్థాపించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా ముఖ్యమైన ఘటిక ఏమిటంటే హాసనాపుర ఘటిక. హాసనాపురం అనే ఘటిక కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా బోయిలను ఓడించి వారిని ఆర్య సంస్కృతిలోకి తీసుకురావడానికి ఘటికలు అనే వేద పాఠశాలను స్థాపించినట్లు మనకు పల్లవ ఆస్థానంలో ఉన్నటువంటి దండి తన దశకుమార చరిత్రలో ఈ విషయాలను తెలిపాడు. ఈ బోయిలను ఆర్య సంస్కృతిలోకి తీసుకుని వచ్చాడు జయసింహ వల్లభుడు అనే విషయాలను పల్లవ కాలంలో ఉన్నటువంటి దండి తన దశకుమార చరిత్రలో చెప్తాడు. ఎవరంటే దండి. ఏ గ్రంథంలో అంటే దశకుమార చరిత్రలో. ముఖ్యంగా ఆనాటి ఘటికలు మనకు కనిపిస్తున్నది ఏమిటంటే హాసనాపురం ఘటిక. ఇలా పల్లవులని ఓడించినటువంటి జయసింహ వల్లభుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయపురం నుండి ఈ పెద్ద మందాల శాసనాన్ని ఇచ్చాడు. ఇక్కడ నుండి అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయపురం నుండి. ఈ పెద్ద ముద్దాల శాసనం ప్రకారం పల్లవులు ఓడిపోయారు, తూర్పు చాళుక్యులు గెలిచారు. దీనివల్లే బోయి ప్రాంతాలు వెలికి దక్కాయని మనకు తెలుస్తుంది. అదేవిధంగా రేమూరు మరియు కొండనాగూరు, చందలూరు శాసనాన్ని బట్టి కూడా ఈ బోయిలు తూర్పు చాళుక్యుల సామంతాలు తెలుస్తుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయింది ఏదంటే పెద్ద మందాల శాసనం. ఇవేం పెద్దగా ఇంపార్టెన్స్ కాదు. ఈ పెద్ద మందాల శాసనం ప్రకారమే బోయిలు సామంతులని నెల్లూరు జిల్లాలోని ఉదయపురం నుండి ఇచ్చాడని మనం తెలుసుకున్నాం. ఎవరంటే జయసింహ వల్లభుడు. ఈ జయసింహ వల్లభుడే మొట్టమొదటిసారిగా తెలుగులో పూర్తిగా లభిస్తున్న పిప్పర్ల శాసనాన్ని వేయించాడు. ఇది ఏ రూపంలో ఉంటుందంటే గద్య రూపంలో ఉంటుంది. తెలుగులో పూర్తిగా లభిస్తున్నటువంటి
గద్దె శాసనాన్ని ఎవరు వేయించారంటే జయసింహ వల్లభుడు వేయించాడు. ఎక్కడ అంటే పిప్పర్లలో వేయించాడు. ఈ మాచర్ల, గుంటూరు దగ్గర మాచర్ల ఉంది కదా, ఆ మాచర్ల దగ్గర కూడా ఒక శాసనాన్ని వేయించాడు. ఈ పిప్పర్ల శాసనం, గద్దె శాసనం అనేది చాలా ఇంపార్టెంట్. పిప్పర్ల గద్దె శాసనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుగులో పూర్తిగా లభిస్తున్నది. మొట్టమొదటిసారిగా తెలుగులో పూర్తిగా లభిస్తుంది. మొట్టమొదటి శాసనం కలమెల్ల అని మనకు తెలుసు, కానీ తెలుగులో పూర్తిగా లభిస్తున్నది గద్య రూపంలో ఏది అంటే పిప్పర్ల గద్య శాసనం. ఇతని కాలంలోనే రాజధాని వేంగికి మార్పు జరిగింది. పిఠాపురం నుంచి వేంగికి ఎవరి కాలంలో మార్పు జరిగిందంటే జయసింహ వల్లభుని కాలంలోనే ఈ మార్పు జరిగింది. ఇతను మంగిని యువరాజుగా తీసుకున్నాడు. ఎవరిని యువరాజుగా నియమించుకున్నాడు అంటే మంగి అనే దాన్ని యువరాజుగా నియమించుకున్నాడు. ఎందుకంటే ఇతనికి కొడుకులు లేరు. ఈ మంగి యువరాజు ఎవరి కొడుకు అంటే రెండవ విష్ణువర్ధనుని కొడుకు. రెండవ విష్ణువర్ధనుని కొడుకు అయినటువంటి మంగిని యువరాజుగా నియమించాడు. అంటే కుబ్జ విష్ణువర్ధనునికి ఎంతమంది కొడుకులు అంటే ఇద్దరు కొడుకులు. ఎవరంటే జయసింహ వల్లభుడు, రెండవ విష్ణువర్ధనుడు. ఈ రెండవ విష్ణువర్ధనుని కొడుకే మంగి యువరాజు. ఈ జయసింహ వల్లభుడికి కొడుకులు లేనందువల్ల తన తమ్ముడు కొడుకు అయినటువంటి ఇంద్రభట్టారకుడు రాజైనాడు. ఈ ఇంద్రభట్టారకుడు ఎవడై ఉండొచ్చు అంటే ఈ మంగి సోదరుడు అయి ఉండొచ్చు. ఇంద్రభట్టారకుడు ఎవడై ఉండొచ్చు అంటే మంగి సోదరుడు. జయసింహ వల్లభునికి సర్వసిద్ధి అనే బిరుదు కూడా ఉంది. ఈ జయసింహ వల్లభునికి కూడా ఈ సర్వసిద్ధి అనే బిరుదు ఉంది. ఈ సర్వసిద్ధి అనే బిరుదుతో విశాఖ జిల్లాలో ఎలమంచల్లి దగ్గర సర్వసిద్ధి అనే నగరాన్ని కూడా నిర్మించినట్లు మనకు చారిత్రక ఆధారాలు లభించినాయి. సర్వసిద్ధి అనే నగరాన్ని ఎవరు నిర్మించినాడంటే జయసింహ వల్లభుడు. మన కుబ్జ విష్ణువర్ధన్ కూడా ఈ సర్వసిద్ధి అనే బిరుదు అది. అదేవిధంగా తన కొడుకు అయినటువంటి జయసింహ వల్లభుని కూడా ఈ బిరుదు ఉంది. ఈ బిరుదుతోనే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎలమంచిలి దగ్గర ఒక నగరాన్ని నిర్మించారు. ఎవరంటే జయసింహ వల్లభుడు. అప్పుడు విశాఖని ఏమని పిలిచేవారంటే దేవ రాష్ట్రంగా పిలిచేవారు. విశాఖని ఏ రాష్ట్రంగా పిలిచారంటే దేవ రాష్ట్రంగా పిలిచారు. తర్వాత ఇతని అనంతర పాలకుడు ఎవరంటే ఇంద్ర భట్టారకుడు. ఇంద్ర భట్టారకుడు కేవలం ఎన్ని రోజులు పాలించాడంటే వారం రోజులు పాలించాడు. ఇతడు వారసత్వ యుద్ధాలు జరగడం వల్ల ఈ మంగి యువరాజు వారసత్వ యుద్ధానికి తెర లేపడంతో రాజ్యాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయినాడు. వారం రోజులు మాత్రమే పాలించి. అందువల్ల ఇతనికి త్యాగదేను అనే బిరుదు కూడా ఉంది. ఈ వారం రోజుల కాలంలో ఇతడు ఏ శాసనాన్ని వేయించాడంటే కొండ నాగూరు శాసనాన్ని వేయించాడు. ఇతని ఇంకో బిరుదు ఏమిటంటే మకర ధ్వజ. ఈ ఇంద్ర భట్టారకుని అనంతరం రెండవ విష్ణువర్ధనుడు రాజైనాడు. ఎవరంటే రెండవ విష్ణువర్ధనుడు. ఇతడు ఎన్ని సంవత్సరాలు పాలించాడంటే 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల పాలనా కాలంలో ఏ శాసనాన్ని వేయించాడంటే రేమూరు శాసనాన్ని వేయించాడు. ఇతను కొన్ని గ్రామాలను బ్రాహ్మణులకు దానం చేసినట్టు కూడా చారిత్రక ఆధారాలు మనకు లభించాయి. బ్రాహ్మణులకు గ్రామాలను దగ్గర ఆరాలుగా ఇచ్చినట్లు తెలుస్తున్నదే. ఎవరు ఇచ్చారు వీరికి అంటే రెండవ విష్ణువర్ధనుడు. పల్నాడులో బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసింది ఎవరంటే రెండవ విష్ణువర్ధనుడు. ఇతని కొడుకే మంగి యువరాజు. ఈ మంగి యువరాజుకి ఇద్దరు కొడుకులు, కొక్కెలి విక్రమాదిత్యుడు, రెండవ జయసింహ వల్లభుడు. మంగి యువరాజుకి ఇద్దరు కొడుకులు అంటే ఇద్దరు, కొక్కెలి విక్రమాదిత్యుడు, రెండవ జయసింహ వల్లభుడు. ఈ రెండవ విష్ణువర్ధన్ తర్వాత మంగి కొంతకాలం పాలించిన తర్వాత రెండవ జయసింహుడు పాలించినాడు. మంగి యువరాజు కొడుకు అయినటువంటి రెండవ జయసింహుడు పాలించాడు. ఇతని మరణాంతరం మూడవ విష్ణువర్ధనుడు రాజైనాడు. ఇతని పారిద్రోలి మరి కొక్కలి విక్రమాదిత్యుడు రాజైనాడు. ఇలా వారసత్వ యుద్ధాలతోనే వీరి జీవిత కాలం అంతా సాగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ వారసత్వ యుద్ధాలు ఇక్కడ ప్రారంభమైనాయి. మంగి యువరాజు బిరుదులు అంటే సర్వలోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, విజయ సిద్ధి మరియు విజయత అనే బిరుదులు ఉన్నాయి మంగి యువరాజుకి. ఇతను దాదాపు 25 సంవత్సరాలు పాలించాడు. ఎవరంటే మంగి యువరాజు. ఇతను విశాఖపట్నం నుంచి ఒంగోలు వరకు పాలించాడు. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే విశాఖపట్నం నుంచి ఒంగోలు వరకు పాలించినట్లు మనకు ఆధారాలు. ఇతని తర్వాత ఎవరు పాలించినాడంటే రెండవ జయసింహుడు పాలించాడు. తర్వాత మూడవ విష్ణువర్ధనుడు పాలించాడు. ఇతన్ని కూడా పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చారంటే కొక్కిలి విక్రమాదిత్యుడు. ఇలా మూడవ విష్ణువర్ధనుడితో వారసత్వ యుద్ధాలు వల్ల దాదాపు ఎన్ని నెలలు పాలించాడంటే ఇక్కడ వెంగిలో 6 నెలలు మాత్రమే పాలించాడు. ఎందుకంటే నిరంతరం యుద్ధాలు చేయలేక 6 నెలలు మాత్రమే పాలించాడు. ఈ
తర్వాత ఎక్కడ పోయినాడంటే కళింగాంధ్రలో ఉన్నటువంటి అంటే విశాఖ దగ్గరలో ఉన్నటువంటి యలమంచిలి దగ్గర స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఎవరంటే కొక్కిలి విక్రమాదిత్యుడు. ఎందుకంటే వారసత్వ యుద్ధాల ఎవరితో అంటే 3వ విష్ణువర్ధన్ రెడ్డితో వారసత్వ యుద్ధాల వల్ల స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆ రాజ్యం పేరు ఏమిటంటే యలమంచిలి రాజ్యం. ఎవరంటే కొక్కిలి విక్రమాదిత్యుడు. తన సోదరుడైనటువంటి కొక్కిలిని పాద్రోలి మరల రాజైనాడు. ఇదే సమయంలోనే పల్లవ రాజైనటువంటి 2వ నందివర్మ తన సేనానులను అయినటువంటి ఉదయచంద్రుని ఈ బోయకొటాలపై దాడి చేయించాడు. ఎవరంటే 2వ నందివర్మ. పల్లవ రాజు అయినటువంటి 2వ నందివర్మ తన సేనైనటువంటి ఉదయచంద్రుని ఏ ప్రాంతాలపైకి దాడికి చేశాడంటే బోయకొటాలపై. దీని గురించి తెలుపుతున్న శాసనం ఏదంటే హృదయ మందిర శాసనం. అప్పుడు బోయి ప్రాంతాల సామంతుడిగా ఎవరు ఉండేవారంటే పృథ్వీ వ్యాఘ్రమ రాజు. పృథ్వీ వ్యాఘ్ర రాజు సామంతుడిగా ఉండేవాడు. ఎవరంటే పల్లవ నందివర్మ సేన అయినటువంటి విజయచంద్రుడు దాడి చేసినప్పుడు బోయి సామంతుల పాలకుడుగా ఎవరు ఉండేవాడు అంటే పృథ్వీ వ్యాఘ్రమ రాజు. ఇతడు జైనాన్ని మరియు వైదిక మతాలని సమానంగా ఆదరించాడు. జైనాన్ని మరియు వైదిక మతాలను సమానంగా ఆదరించిన వాడు ఎవరంటే 3వ విష్ణువర్ధనుడు. ఇతను కుబ్జ విష్ణువర్ధనుని భార్య కరువారి గణనం కోసం శ్రీకొండ అనే గ్రామాన్ని దానం చేసింది కదా. తర్వాత కాలంలో దానం ఆగిపోయిండొచ్చు. మరలా ఈ 3వ విష్ణువర్ధనుని కాలంలో ఈ గ్రామాన్ని ఈ గ్రామ దానమును పునరుద్ధరించినట్లు మనకు తెలుస్తుంది. ఏ శాసనం ప్రకారం అంటే ముసినికొండ శాసనం. ఈ ముసినికొండ గ్రామంలో అప్పుడు ఉండే జైనాచార్యుడు ఎవరు అంటే చంద్రప్రభ ఆచారి. ఈ చంద్రప్రభ ఆచారి ఎక్కడ ఉండేవాడు అంటే ముసినికొండలో ఉండేవాడు. ఏ మతానికి చెందినవాడు అంటే జైన మతానికి చెందినవాడు. ఇక్కడే 3వ విష్ణువర్ధనుడు ముసినికొండ గ్రామాన్ని దానం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉండే నడుంబి ప్రసాదికి. ఇతని బిరుదులు ఏమిటంటే సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, విషమసిద్ధి, కవి పండిత, కామధేను. కవి పండిత కామ అనే బిరుదులు కూడా ఇతనికి ఉన్నాయి. ఇతడు జైన వైదిక మతాలను సమానంగా చూశాడని మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా వైదిక మతం కోసం 3 శివాలయాలను కూడా కట్టించాడు. ఆ 3 శివాలయాలను కట్టించి ఈ శివాలయాల నిర్వహణకు వసంతవాడ అనే గ్రామాన్ని కూడా దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎవరంటే 3వ విష్ణువర్ధనుడు.